వ్యవసాయంలో లాభాలు లేవని చాలా మంది వెనుకడుగు వేస్తున్న ఈ రోజుల్లో సంప్రదాయ పంటల నుంచి ప్రత్యేకమైన పంట వైపు అడుగులు వేసి సాగుతో పాటు మార్కెటింగ్, ప్రాసెసింగ్, నర్సరీ అన్నింటినీ ఒకే చోట నిర్వహిస్తూ ఇతర రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్న ఏలూరు జిల్లా ఓ రైతు విజయగాథ ఇది. 10 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూనే ఒక్క పంటతో కొత్త దారులు తెరిచారు. పదెకరాల్లో వ్యవసాయం చేస్తున్న ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతంపల్లి గ్రామానికి చెందిన రైతు సయ్యద్ బాజీ గతంలో సంప్రదాయ పంటలనే ఆధారంగా చేసుకున్నారు. అయితే మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులు కొత్త ఆలోచనలకు దారితీశాయి. అందులో భాగంగానే 5 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటను ఏర్పాటు చేశారు. కానీ ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో ఆ తోటలోనే అంతర పంటగా వక్క సాగు ప్రారంభించారు. 2 ఏళ్ల క్రితం అంతర పంటగా ప్రారంభమైన వక్క మరో 5 ఎకరాల్లో ప్రధాన పంటగా మారింది. 3 సంవత్సరాల క్రితం నాటిన ఈ మొక్కలు ఇంకా పూర్తిస్థాయి దిగుబడి దశకు రాకముందే రైతు ముందు చూపుతో మార్కెటింగ్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మేము వచ్చేసి ఇక్కడ 6 ఇయర్స్ బ్యాక్ మాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఇంటర్ క్రాప్ ఏదైతే మనం ఆయిల్ పాము, కొబ్బరి వ్యవసాయాలు చేస్తున్నామో వేస్ట్గా భూమి పోకుండా ప్రతి అంగుళం వాడుకోవాలన్న మా ప్రథమ ఉద్దేశంతో మేమేం చేసామంటే ఆ ఒక్క పంటని తీసుకురావడం జరిగింది. మనకు అంతకు ముందు ఎక్కువ కర్ణాటక ఏరియాలో దావణగిరి, మల్నాడు, షిమోగా, తిప్పసముద్రం ఈ ప్రాంతాల్లో సాగు అవుతుంది. సో అసలు మనకు ఒక్క ఎందుకు ఇక్కడ సాగు చేయకూడదన్న ప్రథమ ఉద్దేశంలో మేము పక్కన వేరే ఒక గార్డెన్లో అక్కడ సాగు చేసాం. ఒక్క ఈల్డింగ్ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయ్యాక మేమేం చేసామంటే ఈ ల్యాండ్లో కూడా ఓపెన్ ఫీల్డ్ ఒక్కేసాం. ఓపెన్ ఫీల్డ్లో ఎందుకు వేసామంటే మనకు ఆయిల్ ఫాము, కొబ్బరి, కోకో, ప్యాడీ, పత్తి, మిర్చి ఇలాంటి పంటలతో కంపేర్ చేస్తే 10 రెట్లు ఎక్కువ ఇన్కమ్ వచ్చే పంట ఏదన్నా ఉందంటే ఒక్క పంట. దీనికి చాలామంది అసలు ఒక్క రాదు, ఒక్క మన ప్రాంతం సాగు అవ్వదు, కేరళ, కర్ణాటక, మల్నాడు ఆ ప్రాంతాల్లో సాగు అవ్వద్దు అని చెప్తుంటే మేము ఇక్కడే డైరెక్ట్గా ఓపెన్ ఫీల్డ్ ఒక్క ఛాలెంజ్గా తీసుకొని చేసాం. దీనికి ప్రథమంగా నేను చెప్పేది ఏంటంటే, నేను గతంలో సాంప్రదాయ వ్యవసాయం చేసేవాళ్ళం. సాంప్రదాయ వ్యవసాయం అంటే ఫస్ట్ ప్యాడీ, తర్వాత కాటను, తర్వాత గ్రౌండ్ నెట్, తర్వాత బనానా. ఇప్పుడు బనానా వ్యవసాయం చేస్తాం. ఇలాగ మనం సాంప్రదాయ పంటలు చేసుకుంటూ వచ్చేవాళ్ళం. కానీ దానివల్ల ఏంటంటే సంవత్సరం మొత్తం కష్టపడితే 50,000 మిగలటానికి చాలా కష్టమైన పరిస్థితి వస్తుంది. కానీ మేమేం చేసామంటే ఈ ఒక్కను తీసుకొచ్చాక ఆయిల్ ఫామ్లో ఒక్క, కొబ్బరిలో ఒక్క, ఓపెన్ ఫీల్డ్ ఒక్క, ఇలా ఒక్క పంట వేపిస్తున్నాం. ఉదాహరణకు మేము సీడ్ వచ్చి మడకశిర, మన హిందూపురం దగ్గర మడకశిర నుంచి అమరాపురం అనే విలేజ్లో గత 70-80 సంవత్సరాల నుంచి ఒక్క సాగు చేస్తున్నారు. అక్కడ నుంచి మేము సీడ్ కలెక్షన్ చేస్తాం. దానికి కారణం ఏంటంటే అక్కడ కూడా టెంపరేచర్ మనకులాగానే ఉంటుంది. ఎండ, వాన, భూమి సాయిల్స్, వాటరు ఇవన్నీ మేము శాస్త్రవేత్తల సమక్షంలో అన్నీ చూసుకుంటే అక్కడదే మనకు సీడ్ కరెక్ట్ అని చెప్పారు. సో అక్కడ నుంచి సీడ్ కలెక్షన్ చేసి మేము ఫస్ట్ ఇక్కడ గార్డెన్ వేసాం. మేము గార్డెన్ వేసాక చాలామంది రైతులు మాకు మొక్కలు కావాలి, మీకు కర్ణాటక నుంచి తెచ్చుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారని మళ్ళీ మనం ఇక్కడ ఒక్క మొక్కలో పెంచడం కూడా స్టార్ట్ చేసాం. మనం అక్కడ నుంచే సీడ్ తెస్తాం. సుమారుగా 45 అంటే 45 సంవత్సరాల ఏజ్ కలిగిన తోటలో నుంచే సీడ్ కలెక్షన్ చేస్తాం. సాధారణంగా వక్క మొక్కలు 5వ సంవత్సరం నుంచి దిగుబడి ఇస్తాయి. కానీ సయ్యద్ బాజీ మాత్రం లాభాల కోసం వేచి చూడలేదు. అవకాశాలను ముందే సృష్టించుకున్నారు. మార్కెట్లో వక్కకు ఉన్న డిమాండును గుర్తించిన ఈ రైతు మరో కీలక సమస్యను కూడా పరిష్కరించారు. అదే నర్సరీ మొక్కలు. ఇప్పటి వరకు వక్క మొక్కల కోసం కర్ణాటక రాష్ట్రంపై ఆధారపడుతున్న రైతులకు రవాణా ఖర్చు, ఆలస్యం పెద్ద సమస్యగా మారింది. దీంతో సయ్యద్ బాజీ తన వక్క తోటల్లోనే సొంత నర్సరీని ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాలోని 40 ఏళ్ల వయసున్న వక్క తోటల నుంచి విత్తనాన్ని సేకరించి నాణ్యమైన మొక్కలను పెంచుతున్నారు. ఈ నర్సరీలో పెంచిన మొక్కలను అవసరం ఉన్న రైతులకు అందిస్తున్నారు. అంతేకాదు వక్క సాగు చేసిన రైతుల దగ్గర వారి పంటను తానే కొనుగోలు చేస్తూ వారికి మార్కెట్ భరోసా కూడా ఇస్తున్నారు. సార్ మీరు మొక్కలు ఇస్తున్నారు, ఈ ఫ్రూట్ ఎవరు కొనాలి? దానికి మేమేం చేసామంటే డైరెక్ట్ మా దగ్గర యూనిట్ స్టార్ట్ చేసాం. మన దగ్గర ఒక్క పొడి తయారు చేసి ఢిల్లీ మార్కెట్, ఇటు బెంగళూరు మార్కెట్, అలాగే ఒక్క పొళ్ళు డైరెక్ట్గా ఏదైతే మనకు మార్కెట్లో ఒక్క పొళ్ళు ఉన్నాయో ఆ కంపెనీలకు కూడా మేము అమ్మటం జరిగింది. ఇది ఒక పద్ధతి అయితే, రెండో పద్ధతి ఎంత ఇన్కమ్ వస్తుంది అని రైతుకు ఒక డౌట్ రావచ్చు. మేమైతే ఒక చెట్టుకి ఇవాళ 500 నుంచి 700 రూపాయలు వస్తున్నాయి మాకు. మనకి ఏలూరు జిల్లాలో, మన జిల్లాలో దిబ్బగూడెం, లక్ష్మీపురం, విజయరాయి అట్లాంటి ప్రాంతాల్లో గత 20 ఏళ్ళ నుంచి ఒక్క చెట్లు సాగు చేస్తున్నారు. ఆళ్ళకాయలు కూడా మనమే కొంటున్నాం. మనం కిలో వచ్చి 45 రూపీస్కి మనం కలెక్షన్ చేస్తున్నాం.
సో మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మందే, రైతుకి సంబంధం ఏం లేదు. ట్రాన్స్పోర్ట్ మందే. వీక్లీ 1 టైం మనం పేమెంట్ వేస్తాం. మనం సోమవారం ఫ్రూట్ కలెక్షన్ చేస్తే మళ్ళీ సోమవారం రోజు రైతుకి డబ్బులు ఇస్తున్నాం. అలా పెట్టుకొని మనమే ఫ్రూట్ కలెక్షన్ చేస్తున్నాం. రైతులు ఎవరైనా సరే ఆయిల్ ఫామ్లో, కొబ్బరిలో, మహాగని, అలాగే శ్రీగంధం అట్లాంటి ప్లాంట్స్ ఉన్నవారు రెండో పంట కింద అంతర పంట వేసుకోండి. నేను ఎందుకు వేసుకోమని చెప్తున్నానంటే మనకు విశాలమైన వ్యవసాయానికి మనం అలవాటు పడి ఉన్నాం. సో అది కరెక్ట్ కాదు. ఎప్పుడూ కూడా మనం దగ్గర వ్యవసాయం, ఇరుకు వ్యవసాయం చేయాలి. అప్పుడే రైతుకి 3-4 రకాల ఆదాయం వస్తుంది. మీరు ఆయిల్ పామ్ వేసుకోండి. ఆయిల్ పామ్లో 250 చెట్లు, 1 చెట్లు వేసుకోండి. దాంట్లో మళ్ళీ 251 చెట్లు 3వ సంవత్సరం వచ్చాక మిరియాలు పాకించండి, అదొక ఇన్కమ్. అలాగే మళ్ళీ కోకో వేసుకోవచ్చు, కోకో ఒక ఇన్కమ్. ఆయిల్ పామ్ అప్ అండ్ డౌన్ అయినా, ఒక్క అప్ అండ్ డౌన్ అయినా, బ్లాక్ పెప్పర్ అప్ అండ్ డౌన్ అయినా, కోకో, ఇలా 4 పంటలు ఒకే సైట్లో ఉంటాయి కాబట్టి రైతుకి మంచి ఆదాయం. ఇక్కడే మరో ప్రత్యేకత, సయ్యద్ బాజీ ఏర్పాటు చేసిన ప్రాసెస్ యూనిట్. వక్క గుడ్డు, వక్క పలుకులు లాంటి ఉత్పత్తులుగా పంటను ప్రాసెస్ చేసి బెంగుళూరు, బొంబాయి, హైదరాబాద్తో పాటు స్థానిక మార్కెట్లో కూడా విక్రయిస్తున్నారు. ఒక్కలో మనకు ప్రథమంగా ఆయిల్ ఫామ్లో వచ్చే 250, కొబ్బరిలో అయితే 450, ఓపెన్ ఫీల్డ్ అయితే 600 ప్లాంటేషన్ వేస్తాం. ఒక చెట్టుకి మినిమం 20 కిలోలు ఖచ్చితమైన దిగుబడి వస్తుంది 5వ సంవత్సరం నుంచి. మనం ఒకసారి ప్లాంటేషన్ అయితే 100 సంవత్సరాలు ఇన్కమ్ వస్తుంది. ఈ 5వ సంవత్సరం నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలంటే మనం 5 ఏళ్ళు పెంచాలి. పెంచినప్పుడు మనకు 1-2 సంవత్సరాల్లో వచ్చే సమస్యలు ఏంటంటే సన్లైట్ బర్న్, అంటే ఇది ఎండ తగిలితే కాలిపోతాయి ఫస్ట్ సంవత్సరం. సో మనం దాని ఉద్దేశంలోనే మొక్కలు ఎండలో పెంచుతున్నాం. అయినా సరే ఫస్ట్ సంవత్సరం జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే ఒక మొక్క చుట్టూతో జీలుగు, జనుము, కంది, ఆమందం, అలాగే మనకు కొద్దిగా ఇన్కమ్ కావాలంటే మునగ, అరటి, ఇట్లా ఎండిచ్చే పంటలు 1-2 సంవత్సరాలు ఉంచుకొని 5 ఏళ్ళు కానీ పెంచుకున్నప్పుడు 5వ సంవత్సరం ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన ఈల్డింగ్ మనకి చెట్టుకి 20 కిలోలు మినిమం వస్తుంది. మినిమం రేటు 40 రూపీస్ అయితే ఎప్పుడు తగ్గదు. మనం గతంలో 70-80 సంవత్సరాలు గత చరిత్ర తీసుకుంటే మనకి 40-45కి ఎప్పుడూ తగ్గుముఖం పట్టలేదు రేటు. ఇది నిలకడగా ఉండే రేటు. దీని మీద అప్ అండ్ డౌన్లు ఉండవు అసలు పెద్దగా. సో అలాగ చూసుకున్నప్పుడు చెట్టుకి మినిమం 800 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఎకరానికి ఇవాళున్న ఖర్చులు, ఇవాళున్న మందులు లెక్కేసుకున్నట్లయితే మనకి సుమారుగా ఒక 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మనకు 3-4 లక్షల ఇన్కమ్ వస్తే ఒక 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. దీంట్లో సీడపీడలో, ఫెర్టిలైజర్ యాజమాన్యం, పెస్టిసైడ్ పద్ధతులు అనుకున్నప్పుడు దీనికి అసలు సీడపీడలు అనేది లేవు, ఏమి రావు, అలాంటి ఇబ్బంది ఏమి లేదు. దీనికి ప్రథమ శత్రువు ఎవరంటే ఎండ. మనకి చెట్టు మొదల మీద ఎండబడకుండా చూసుకోవాలి. అట్లా ఎండబడినప్పుడు తుమ్మ జిగురుతో సున్నం కలిపి చెట్లకి వేసుకోవాలి. ఆ ఎండబడకుండా ఉంటుంది. ఎండబడితే చెట్టు కాండం కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికి ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి ఎక్కువ పశువుల ఎరువు వాడాలి. పశువుల ఎరువు, వర్మి కాంపోస్ట్, ఆనందం పిండి, యాపిండి ఇలాంటివి వేసుకుంటూ కొంచెం సూపర్ యూరియా, పొటాష్ లాంటి కాంప్లెక్స్ ఎరువులు కూడా కొంచెం వాడాలి. ఒక చెట్టుకి నీటి యాజమాన్యం పద్ధతికి వచ్చేసరికి ఒక చెట్టుకి రోజుకి 20 లీటర్ల నీళ్ళు అయితే అవసరం అవుతాయి. తక్కువ నీళ్ళున్న రైతులు కూడా దీన్ని పెట్టుకోవచ్చు. దీనికి భూమి ఎలాంటివి కావాలి అని మనం అనుకున్నప్పుడు వర్షపాతం పడ్డాక 3-5 రోజుల మధ్యలో నీళ్లు ఇనుకుపోయే గుణం ఉండ, ఎలాంటి ఇసుక, ఎర్రగలప నేలలో, ఉలక నేలలో, ఇప్పుడు మన ఏలూరు ప్రాంతంలో ఉన్న మెట్ట ప్రాంతంలో ఏ నేల అయినా అనుకూలమే, ఆ ఇబ్బంది ఏమి ఉండదు. ముఖ్యంగా ఏ రకం వేసుకోవాలి అని మనం అనుకున్నప్పుడు ఓన్లీ దేశవాళీ రకాలు మాత్రం వేసుకోండి. రైతులు 3 లక్షల రూపాయల ఆదాయం అయితే తీసుకోవచ్చు 5వ ఏడు నుంచి. ఆయిల్ పామ్లో వేసుకుంటే 1,00,000 రూపాయలు వస్తుంది. కొబ్బరిలో వేసుకుంటే 1,50,000 వస్తుంది. ఇలా ఎక్కడ వేసుకున్న ఒక బంగారం, మీకు బంగారం అంటే దీన్ని ఎర్ర బంగారం అంటారు. ఇది ఎర్ర బంగారం ఒక్క అనేది. ఇదంతా ఫుడ్ మెటీరియల్ కదా, ఇంత ఒక్క ఎవరు తింటారు అని మీరు అలాంటి అపోహపడాల్సిన అవసరమే లేదు. ఒక్కలో నుంచి కాస్మెటిక్స్ ఇవాళ మా కంపెనీ దగ్గర సోపు, అలాగే కాస్మెటిక్స్, మన హెయిర్ పెయింట్, ఫేస్ లిప్టిక్, ఇలాంటివన్నీ మేము లిక్కర్కి, ఇలాంటివన్నీ మేము పరిశోధన దశలో ఉన్నాము. ఇవన్నీ కానీ సక్సెస్ అవ్వాల్సి వస్తే నిజంగా బంగారం లాగానే ఉంటుంది. ఒక సక్సెస్ అవ్వకపోయినా ఇవాళున్న మార్కెట్ ప్రకారం రెడ్ పెయింట్కి వెళ్తుంది, అలాగే లిక్విడ్ పెయింట్కి వెళ్తుంది. సో దీంట్లో ఎవరో కూడా ఆధారపడాల్సిన పని లేదు. ఫుడ్ మెటీరియల్ మనకు చాలా అవసరం. మన కొన్ని దేశాల నుంచి 100 టన్నులు, లక్షల టన్నులు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దీనివల్ల ఎవరో కూడా ఇది అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మార్కెట్ మందమైనా, మార్కెట్ వీక్ అయినా కానీ నికర ఆదాయం 3 లక్షలకు తగ్గదు. సాగు ఒక్కటే కాదు, నర్సరీ, మార్కెటింగ్, ప్రాసెసింగ్ అన్నింటినీ కలిపితేనే వ్యవసాయం లాభాల బాట పడుతుందన్న విషయాన్ని ఆచరణలో చూపిస్తున్నారు రైతు సయ్యద్ బాజీ. వక్క సాగు వైపు మొగ్గు చూపుతున్న రైతులకు ఈ కథ ఒక ప్రేరణ. లాభాల బాటలో నడవాలనుకునే వారికి ఒక స్పష్టమైన మార్గదర్శకం.